హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే చాలా మంచి రెసిపీ అండి. జీడిపప్పు ములంకాడ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది. మసాలా కూడా లైట్గా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టుకుని అందులో లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మసాలాలు మనము ఇంట్లో వాడుకునే మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలాలు యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను చెక్క, లవంగాలు, యాలకులు, ఒక 3 వరకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవైతే కొంచెం లైట్గా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్, ఒక కప్పు వరకు టమాటా కూడా వేసేసుకోండి. ఒక 2 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని కొంచెం దగ్గరికి మగ్గితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి మసాలాకి లైట్గా వేగితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి మగ్గితే మనకైతే టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఆనియన్స్, టమాటా ఇవన్నీ కూడా మనం అయితే మిక్సీ అయితే చేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్గా అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. అందులో ఒక గుప్పెడంతా గోంగూర వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వద్దండి, జస్ట్ గుప్పెడు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఫ్లేవర్ కోసము ఓన్లీ ములంకాడ జీడిపప్పు వండితే కర్రీ కొంచెం స్వీట్ అనేది వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఒక గుప్పెడంతా గోంగూర అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్లో లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ గోంగూరను కూడా మనము చల్లారిన తర్వాత పేస్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడైతే అదే ప్యాన్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, మనం ములంకాడలు చిన్ని సైజులో కట్ చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటాయి. మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే నేనైతే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఈ ములంకాయలు లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు అండి, నేను ఆల్రెడీ నీట్గా కడిగి లైట్గా వాటర్ వేసి ఒక ½ an hour నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఈ ములంకాయలు వేగుతున్నాయి కదా, అందులో వేసేసుకోండి. ఆ వాటర్తో పాటు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఆ వాటర్కి ములంకాడ జీడిపప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి. ఈ ఉడికేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ములంకాయలు తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇవన్నీ వాటర్లో ఉడికిపోతాయండి. ఈ కర్రీకి అయితే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. మనము ఆల్రెడీ ఆనియన్స్ అది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా మిక్సీ చేసాం కదా, ఆ పేస్ట్, గోంగూర కూడా మిక్సీ పట్టేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం గోంగూర అనేది యాడ్ చేసాం కదండి, ఆ పుల్లదనానికి కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఈ మసాలాలు, కారం మొత్తం అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకుందాము. ఈ కర్రీకి అయితే నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. మనకి ఈ వాటరే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే కర్రీ అనేది చాలా చప్పదనం అనేది ఉంటుంది. అసలు రైస్లోకి చాలా చప్పగా ఉంటుందండి, తినలేము. ఈ కర్రీ మనం చపాతీస్, పరోటా ఏదైనా సరే రైస్లోకి అది చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కలిపి ఇలా మూత అయితే పెట్టేసి ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో అయితే ఉంచేసానండి. మనకైతే చాలా దగ్గరికి గ్రేవీ లాగా అయితే అయిపోయింది. చూడండి, అసలు కర్రీ అయితే చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే ఇంకా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి కర్రీ కూడా. నాన్ వెజ్ కర్రీయే ఉండాలని అయితే ఏం లేదండి. మనం ఇలా అప్పుడప్పుడు మసాలా లైట్గా యాడ్ చేసుకొని కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, నేను లాస్ట్ వీడియోస్లో నేను వాయిస్ ఇవ్వలేకపోయానండి. ఎందుకంటే కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, గొంతు కూడా అంతగా బాగాలేదు. అయినా సరే తప్పక ఈ వీడియోకి అయితే వాయిస్ అయితే ఇచ్చాను. మనకైతే ములంకాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఎప్పుడు రొటీన్గా పన్నీర్ యాడ్ చేయడం ఎందుకని చెప్పి ఇలా లైట్గా గోంగూర అనేది యాడ్ చేసి కర్రీ అయితే చేశాను. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.